హాయ్ అండి అందరికి, నేను మీ వైజాగ్ వెళ్ళా వన్ మోర్ సండే మినీ వ్లాగ్. తెల్లవారు 6 గంటలు లేచి జట్టికి వెళ్ళి చేపలు ఏవైనా తెచ్చుకుందామని ప్లాన్ చేసుకున్నాం, కానీ ఎవ్వరం లేవలేదనమాట. ఇంకా 8 o'clock అందరం లేచి గబగబా రెడీ అయిపోయి చేపలకైతే వెళ్దామని అప్పు గారి దగ్గరికి అయితే వెళ్ళాం. వదిన అయితే ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర డ్రెస్ వేసుకున్నారు. ఫస్ట్ టైం వదిన, నేను, మా వారు ఇలా బండి మీద వెళ్ళడం అనమాట. సరదాగా అలా వెళ్ళి అప్పు గారి దగ్గర అయితే ఫిషెస్ తీసుకుందామని వెళ్ళాం. చేపలు అయితే మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి బోట్లు వెళ్ళవంట బీచ్ కి. అందుకోసమని ఈసారి కాస్ట్ చాలా పెంచేశారు. వదినకైతే పీతలు చాలా ఇష్టం, కానీ అక్కడ ఖమ్మంలో దొరకవు కదా వాళ్ళకి. అందుకోసమనే పీతలు చేపలు తీసుకున్నాం. తాటి ముంజలు అయితే అడిగామన్నమాట. ఎంత కాస్ట్ అయినా సరే ఇంటికి వచ్చిన ఆడపిల్లకి మనస్తృప్తిగా భోజనం పెడితే అదొక తృప్తి కదా. నేనైతే ఒకటే అనుకుంటా, వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నా లేకపోయినా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో. ఇంటి ఆడపిల్లలు హ్యాపీగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికైనా ఎత్తురుతుందండి. నేను నిజంగా చెప్తున్నా ఈ మాట. ఎందుకన్నానంటే మెయిన్లీ ఇంటి ఆడపిల్ల హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, అప్పుడు మాత్రం మన ఇల్లు చాలా బాగుంటది అనమాట. ఇంటికి వచ్చేసరికి ఇంకా పిల్లలు భగవద్గీత అయితే చదువుతున్నారు. అత్తయ్య అయితే పూలు తీసుకున్నాను, వీడి పూలు మాలైతే కట్టేశారు. ఇంకా గబగబా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను. ఎలా అయిపోయినా చూడండి, చెమటలు వచ్చేస్తున్నాయి ఫుల్లీ. ఇంకా వదినైతే యోగా నేర్చుకుంటున్నారనమాట. యోగాసనాల చేత మా చేత కొన్ని వేయించారు. కుకింగ్ ఫినిష్ అయ్యేసరికి చిన్నదిన వాళ్ళు కూడా వచ్చేసారనమాట. సాయంత్రం అందరం కలిసి అలా బీచ్ కి వెళ్ళాం. బీచ్ లో చాలా సేపు ఎంజాయ్ చేసాం ఫుల్ గా. సరదాగా పిల్లలతో కాసేపు కూర్చొని కొంచెంసేపు గడిపేసి ఇంకా పానీపూరి తిందాం అనుకుని బయటకు వచ్చేసరికి ఎక్కడా షాపులు అయితే లేవు. ఉన్న దగ్గర వదిలేసి ఎప్పుడు తిన్న దగ్గరికి వెళ్ళాము, అక్కడైతే క్లోజ్ లో ఉందన్నమాట. ఇంకా పిల్లల్ని అయితే అమ్మాళ్ళ ఇంటి దగ్గర వదిలేసాను, ఎందుకంటే రేపు మేము పెళ్లికి వెళ్తున్నాం. పిల్లలు తీసుకెళ్ళడం ఇష్టం లేదు, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఈ రోజు డే అయితే ఇలా గడిచింది. సరదాగా ఆడపిల్లలతో ఇంట్లో అందరితో గడిపితే హ్యాపీనెస్ వేరు. నేను మీ వైజాగ్ పిల్ల.